నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో జమ అయినాయి. రైతు రుణమాఫీ అయ్యింది, రైతు బీమా అందుతుంది, కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తున్నాం. కానీ అందరికి వస్తున్నాయా లేదా నాకు తెలియదు. అది తెలుసుడు గిల్చుడు నాకు ఎట్లా తెలుస్తుంది? అధికారులు మీరు చెక్ చేసుకోవాలి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వెటకారంగా మాట్లాడినటువంటి మాటలు. 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అంట రైతుల అకౌంట్లో వేసిందంట. రైతుల అకౌంట్లో వేస్తే ఎక్కడ పోయినాయి మరి పైసలు? రైతుల అకౌంట్లో వేస్తే ఎన్ని ఎకరాల వరకు వచ్చినాయి అనేది మాకు సంబంధం లేదు, మేము చూసుకోలేదు అంటే సరే, ఎన్ని ఎకరాలకు వేసినా ఒక డాటా ఉంటుంది కదా ప్రభుత్వంతో. అసలు వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు? తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో ఇరుక్కున్నారు, హైదరాబాద్ వచ్చారు, ఆ టెన్షన్లో ఉన్నారు, ఆయన ఏం చెప్పలేదు. అసలు ఈ మధ్య కాలంలో ఆయన టెన్షన్లో ఉన్నారు. అంతకుముందు డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా జనవరి సంక్రాంతి తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్తా అని చెప్పారు. అక్కడ నుండి మున్సిపల్ ఎన్నికలు అయిపోయినెమ్మడే పడతాయి అకౌంట్లలో 9,000 కోట్ల రూపాయలు, అగజూడు ఇగజూడు అనే ఆశ చూపించి ఇప్పుడు పడ్డాయి. మాకెట్లా తెలుస్తుంది ఎవరు అకౌంట్లలో పడ్డాయి? అసలు మీ తన అసలు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ముఖ్యమంత్రి గారు. శ్వేతపత్రం రిలీజ్ చేసి పలానా ఇన్ని 4 ఎకరాల వరకు పడ్డాయి, 5 ఎకరాల వరకు పడ్డాయి, 10 ఎకరాల వరకు పడ్డాయి, లేదు 3 ఎకరాల వరకే 9,000 కోట్ల సరిపోయినాయి అని. వీళ్ళు 2023 డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం రోజు జరిగిన తర్వాత 5 సార్లు రైతు భరోసా వేయాల్సి ఉంటే 2 సార్లు వేసిరు. ఒకటి కేసీఆర్ దాచినటువంటి డబ్బు, మరొకటి రేవంత్ రెడ్డి 5,000 రూపాయలు, ఇక్కడ 6,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి. మరి మిగతా 3 సార్లు పూర్తిగా కొలాప్స్. ఒకసారికి వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను. ఇంటూ 3 సార్లు వేసుకున్నాం, ఎంత? 27,000 కోట్ల రూపాయలు, 27,000 కోట్లు. ఎక్కడ పోయినాయి మరి ఇవి? ఎక్కడ పోయినాయి సార్? మీరేమో వేసినా అని చెప్తారు, దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి గారు కనీసం స్పందించరు. దీని మీద కనీసం రెవెన్యూ శాఖ మంత్రి వారు అసలు ఏం మాట్లాడరు. ఆర్థిక శాఖ మంత్రి అసలు ఏం మాట్లాడాడు? అసలు మీ మంత్రులు ఎందుకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. 27,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి సార్? సరే, మీరు ఏమన్నారు? ఎకరాకు 7,500 అంటే సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు వేస్తని చెప్పారు. కరెక్టే కదా? తర్వాత కాలంలో ఏమన్నారు? మన తన ఖజానా లేదు అని చెప్పేసి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. సరే, యాక్సెప్ట్ చేసిరు. నువ్వు అనుకున్నంత రీతిలో లేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అప్పుల పాలున్నాం, కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అని చెప్పి మాట్లాడితే సరే నమ్మిరు. అయినా ఈ 6,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు అన్నారు కదా, ఇప్పటి వరకు ఎక్కడ పోయినాయి మరి? అదేవిధంగా వీళ్ళు సంవత్సరానికి 12,000 రూపాయలు ఎవరికి ఇస్తున్నారు? కౌలు రైతులకు ఇస్తా అని చెప్పారు. మరి ఈ మాట ఎక్కడ పోయింది? మేము వేసినాం, పడ్డాయో పడలేదో మాకు తెలియదు కదా అన్న రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎక్కడ? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర డాటా లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గర డాటా లేదు, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర డాటా లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేయరి ఆర్బీఐ నుంచి మేము ఎంత అప్పు చేసినాం, మేము ఎంత రైతులకు సంబంధించి ఇంత ఖర్చు పెట్టినాం, రైతుల అకౌంట్లలో ఇంత పడ్డాయి, అసలు ఈ టైం వరకు ఏ డేట్ నుంచి ఈ డేట్ వరకు నుంచి ఈ డేట్ వరకు మేము అమౌంట్ వేసినాం, కంప్లీట్ చేసినాం, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు అని చెప్పేసి మీరు డైరెక్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేసి అకౌంట్ టు అకౌంట్ ఎప్పుడు వేసిరు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎన్ని ఎకరాలకు వేసిరు, ఎకరాకి ఏ రోజు వేసిరు, 2 ఎకరాలకు ఏ రోజు వేసిరు, 3 ఎకరాలకు ఏ రోజు వేసిరు, 5 ఎకరాలు 10 ఎకరాల లోపు ఎన్ని ఎకరాలకు వేసిరు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి మీరు తప్పు అని చెప్పి రుజువు చేసి మిమ్మల్ని బదలాం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టురు. లేదా శ్వేతపత్రం రిలీజ్ చేయకుండా మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మళ్ళా సోషల్ మీడియా మీద మాట్లాడి మేము వేసినాం, మాకు ఎట్లా తెలుస్తుంది, అధికారులు చూసుకోవాలి కదా అని మాట్లాడడం, ఇదంతవరకు సమంజసం ముఖ్యమంత్రి గారు?
ఎక్కడ పోయినాయి మరి 27,000 కోట్ల రూపాయలు? ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడుతున్నట్టు కేరళకు పోయినాయా? కేరళ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరే మాట్లాడారు. కేరళ రాష్ట్రంలో మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలో పెద్ద ఛానల్ని లాంచ్ చేసారు అక్కడ. మరి అది రేవంత్ రెడ్డి గారు ఛానల్ అని చెప్పి తెలంగాణ మొత్తం తెలుసు, ఆంధ్ర మొత్తం తెలుసు. అదే రేవంత్ రెడ్డి గారు మరి ఏమైనా అక్కడ ఎవరి అభిమానం కోసమైనా ఎవరి కోసమైనా అక్కడ ఛానల్ని ప్రారంభించిరా? అసలు ఒక శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేయాలంటే చాలా వేల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి క్లియర్గా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే మాట్లాడారు. ఆ ఛానల్ని ఒక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భవన్లకు రానియరు. 27,000 కోట్ల రూపాయలు ఎక్కడ బాయే? రైతులను మోసం చేసుడు కాంగ్రెస్కి అలవాటే అని చెప్పి అందరు మాట్లాడుతుంటారు. అది నిజం చేసే ప్రక్రియ ఏమైనా ఉన్నదా? ఎవరేమనుకుంటే నాకేందా, నేనే రాజు నేనే మంత్రి అనే వ్యవహారం ఏమైనా చూపిస్తున్నారా? మీరు ఈడ ఏమంటారు, కన్నతల్లికి అన్నం పెట్టినాడంట, పినతల్లికి బంగారం చేపించిందంట. ఈడ ఏం చేయలేదంట కానీ కేరళ 6 గ్యారెంటీ చెప్పిస్తాడంట. 27,000 కోట్లు సార్, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. రైతుల కడుపు అది. రైతులకు అవసరాని కోసం కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకం అది. సమయానికి కరోనా లాంటి సిచ్యువేషన్లో కూడా రైతు భరోసా పడింది. కరోనాలో చాలామంది సస్టైన్ అయ్యారు. నాకేం తెలుస్తుంది అంటే మీరు ఎందుకున్నారు మరి? నాకెట్లా తెలుస్తుంది అంటే? అప్పు మీద శ్వేతపత్రం రిలీజ్ చేయరు. ప్రతిపక్షాలు గొంతెత్తి మాట్లాడుతున్నాయి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అడిగిరు మిమ్మల్ని. శ్వేతపత్రం రిలీజ్ చేయ ఉండదు. అసెంబ్లీ విషయంలో ఇదన్నీ ఉండదు. ఎలా మరి తెలంగాణ ప్రజల ముందు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఏమనంటే ఉచిత బస్సు అంటారు. ఉచిత బస్సు ద్వారా ఎంత పోయింది ఖర్చు? నెలకు ఎంత ఖర్చు అవుతా ఉన్నది? ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక్కొక్క టికెట్ మీద ఎన్ని రూపాయల ఛార్జ్ చేసిరు? ఒక బస్సు 45 తీసుకుంటుంది, ఒక బస్సు 40 తీసుకుంటుంది. ఏ స్టాప్ నుంచి ఏ స్టాప్కి అయినా 40 మినిమం. మెట్రో డీలక్స్ అయినా, నార్మల్ డీలక్స్ అయినా, మెట్రో అయినా, ఏదైనా సరే పూర్తి స్థాయిలో 27,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి అనేది ప్రశ్న. నిజానికి మార్చ్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కాబట్టి రాహుల్ గాంధీ గారు డీసీసీగా శిక్షణలు ఇచ్చి, ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి వాళ్ళని అభినందించడానికి వచ్చిండు. ఆడ డీసీసీ అధ్యక్షులు డ్యాన్సులు ఎట్లా చేసారో చూసినాం మనం. ఆ మూమెంట్లో ఏమైనా ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు 1000 కోట్ల అవసరమైనా మనం రాహుల్ గాంధీ గారి కుటుంబానికి, సోనియా గాంధీ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ 1000 కోట్ల కోసం ఏమైనా వచ్చిండా ఆడిటింగ్ కోసం అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న తెలంగాణలో సర్కిల్ అవుతా ఉన్నది. రాహుల్ గాంధీ గారు వచ్చిరు, పోయారు. ఆయన ఖర్చు ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏమైనా పెట్టుకున్నదా ఉడక దాని మీద క్లారిటీ ఇవ్వాలి. అసలు వచ్చింది ఎందుకు, ఆయన పోయింది ఎందుకు? ఆడ డీసీసీ అధ్యక్షుల నియామక పత్రాన్ని ఇచ్చింది కూడా రాహుల్ గాంధీ గారు కాదు. మరి ఎందుకు వచ్చినట్టు ఆయన తెలంగాణకు? ఏదో పని మీద వచ్చి ఉంటారు కదా. సరే, డీసీసీ అధ్యక్షుల నియామకం రోజు పత్రాలను ఆయన ట్రైనింగ్ క్లాస్ ఆయనకే చక్కగా మాట్లాడనీకి రాదు. ఆడేదో బీహార్లో మీటింగ్ జరుగుతుంటే ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటుండే దేకే ఏబీ మోడీనే కియా అంటాడు. వేరే దేశాలకు పోయి, విదేశాలకు పోయి భారత్ని కించపరిచే మాటలు మాట్లాడు. ఆయన వచ్చి ట్రైనింగ్ ఇచ్చిండా? లేకపోతే మీరు అన్నట్టు 1000 కోట్ల రూపాయలు అవసరం ఉంది అంటే ఈ 27,000 కోట్ల రూపాయలకి వెళ్ళి ఏమైనా 1000 కోట్లు అక్కడ పోయి మిగతా వెస్ట్ బెంగాల్, కేరళ, చెన్నై ఇలాంటి రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఏమన్నా డబ్బు మూటాల రూపంలో పోతా ఉన్నదా? రైతు భరోసా ఎక్కడ పోయింది అంటే నాకు తెలియదు అని అంటే, మళ్ళీ అంతకుముందు ఏమన్నాడు కేసీఆర్ అంటుండు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు కట్ అవుతుందంట. మేము దిమానగాలమా, దమాకు లేని వాళ్ళమా? మేమెందుకు కట్ చేస్తామా అని చెప్పి మీరేం మాట్లాడారు? సాక్షాత్ ఆ మాటలు మీవే ఉంటాయి. ఎట్లా మరి సార్? డబ్బు మీద కనీసం ఒక ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? రైతు భరోసా మీద అవగాహన లేదా? మీరిచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవడు నమ్మలే. కేవలం రేవంత్ రెడ్డి గారిని నమ్మి కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత క్యాచ్ చేసుకొని రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి ఓటేసారు తెలంగాణ రాష్ట్రంలో. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఒక సొంతగా పార్టీ పెట్టిన మీ ముఖ చిత్రం మీద ఓట్లు పడాల్సినటువంటి సమయం ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చి ఏంటి సార్ నాకు తెలియదు అనేది ఒక ఆన్సర్ అండి. తెలంగాణ సమాజం ముందు ఒక ఆన్సర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇది రైతు భరోసా పైసలు ఎక్కడ పోయినాయి అనే
విషయాన్ని మీకు కనుక ఏమైనా అవగాహన ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ.